హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా వరల్డ్ 2. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, బర్త్డే పార్టీ జరిగినా మన అమ్మమ్మలు చేసే మొదటి స్వీట్ రెసిపీ పాయసం. రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఒక బౌల్లో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని అండ్ నెక్స్ట్ మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలి. నేను స్మాల్ సైజ్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను, సో 1 అవర్ సరిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే పాలు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ మాడిపోకుండా ఉంటాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లో సేమియాని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. సేమియాలు చాలా థిన్గా ఉంటాయి కాబట్టి మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సేమియా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం సోక్ చేసుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇంకా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఈవెన్గా కుక్ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో బెల్లం కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను బెల్లంని ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను, సో అది యాడ్ చేస్తున్నాను. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ ఇది. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.